ఎన్నికల తీర్పు అనుకోని విధంగా వచ్చిందని, తీర్పు ఎలా వచ్చినా ప్రజల తీర్పును శిరసావహిస్తానని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మొదటిసారిగా పత్తికొండలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. జగనన్న గతంలో ఎన్నికల ముందు ఏవైతే పనులు చెప్పినా కూడా ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వడాన్ని తామంతా శిరసావహిస్తామన్నారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పెండింగ్ లో ఉన్న పనులను పత్తికొండ తెలుగుదేశం ఎమ్మెల్యే పూర్తి చేయాలని అన్నారు. నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఎవరైనా రెచ్చగొట్టాలని చేసినా శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి తీర్పు చాలా అనుకోని విధంగా రావడం జరిగింది. కానీ తీర్పు ఎలా వచ్చినా కూడా ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నాము. గతంలో చెప్పినవన్నీ కూడా చేసి అన్న జగనన్న గతంలో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా 100%, 99% పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళా కూడా మరి మీరు జగనన్న పరిపాలన ఇస్తే మళ్ళా కూడా ఇలాగే చేస్తామని చెప్పేసి ప్రజల మధ్యకు పోయి అన్నీ కూడా మంచి చేసాము. అంతా కూడా బాగా మరి చేసి ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కూడా మంచి చేశాము. కానీ ప్రజలు ఆ విధంగా తీర్పు ఇచ్చినందుకు మరి ఎలాగైనా కూడా ఆ తీర్పుని మేము ఎప్పటికీ కూడా మరి మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. మేమంతా కూడా శిరసా వహిస్తాము. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎలాగైతేనేమి గతంలో ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో, ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అయితేనేమి, రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని కూడా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా పనులు పూర్తిగా త్వరితగతిన చేయాలని చెప్పేసి కోరుచున్నాము. అశాంతి మరి ప్రజల భద్రత అన్ని కూడా గతంలో 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు ఎలాగైతే శాంతియుతంగా పరిపాలన అందించామో మేము అలాగే మరి అందించాలని కోరుకుంటున్నాను. ఎక్కడా కూడా అరాచకాలకు తావివ్వకూడదు. ఎక్కడా కూడా దుర్మార్గాలకు అరాచకాలకు కూడా తావు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.